వివరాలు చూద్దాం. మనం అనాదిగా జరుపుకుంటున్న సాంప్రదాయ పండుగల్లో ఉగాదికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. నూతన సంవత్సరానికి ఆరంభంగా ఉగాదిని తెలుగు ప్రజలు భావిస్తారు. ఉగాది రోజున ఎలాంటి పనులు మొదలుపెట్టినా అది ఫలిస్తుందని భక్తుల విశ్వాసం. అందుకే షడ్రుచుల పేరుతో ఇవాళ ఉగాది పచ్చడితో దైవారాధన చేస్తారు. ప్రతి సంవత్సరం చైత్ర మాసం శుక్లపక్షం పాడ్యమి తిథి నాడు తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతోంది. చాంద్రాయమానం ప్రకారం వసంత ఋతువుతో ఏడాదిని ప్రారంభించుకునే అందమైన సాంప్రదాయం మనది. తీపి, పులుపు, ఉప్పు, చేదు, కారం, వగరు రుచుల్ని కలగలిపి ఉగాది పచ్చడి తయారు చేస్తారు. వేప పువ్వులు, కారం పొడి, చింతపండు, మామిడి, బెల్లం, ఉప్పు కలిపి ఉగాది పచ్చడి తయారు చేస్తారు. ఉగాది పచ్చడిలాగే జీవితం షడ్రుచుల సంగమం అని పురాణాలు చెప్తున్నాయి. సాధారణ గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం మార్చి చివరిలో లేదా ఏప్రిల్ ప్రారంభంలో ఉగాది వస్తుంది. మహారాష్ట్రలో గుడి పడ్వా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉగాది, మన పొరుగున ఉన్న కర్ణాటకలో యుగాది వంటి విభిన్న పేర్లతో జరుపుకుంటారు. అనాదిగా వస్తున్న సాంప్రదాయం ఇది. ఉగాది రోజున ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని మామిడాకులతో తలుపులు అలంకరించి బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం, దాన ధర్మాలు చేయడం, దేవాలయాల్ని సందర్శించడం వంటివి చేస్తారు. ఈ ఉగాది నుంచి క్రోధినామ సంవత్సరంగా పిలుచుకుంటారు. తెలుగులో ప్రభవ, విభవ అంటూ 60 సంవత్సరాలకి మన పెద్దల పేర్లను నిర్ణయించారు. అందులోని 38వ సంవత్సరమే ఈ క్రోధినామ సంవత్సరం. ఈ ఏడాది పంటలు బాగా పండాలని, ప్రకృతి అనుకూలించాలని కోరుకుంటూ పూజలు చేస్తారు. ఇక ఉగాది సందర్భంగా తిరుపతిలోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. క్రోధినామ సంవత్సరం సందర్భంగా అమ్మవారి ఆలయంలో అర్చకులు పంచాంగ శ్రవణం చేస్తున్నారు. అమ్మవారి దర్శనానికి వేకువజాము నుంచే భక్తులు పోటెత్తారు. ఉగాది పర్వదినం సందర్భంగా పలు ఆలయాల్లో ఉదయం విఐపి విరామ దర్శనం రద్దు చేశారు. ఇక ఉగాది సందర్భంగా ప్రత్యేకంగా ఈరోజు మన ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు ఉగాది యొక్క విశేషాల గురించి, అలాగే అక్కడ జరుగుతున్న కార్యక్రమాల గురించి తెలియచేయడానికి. రైట్ గాయత్రి, మొత్తం మీద ఉగాది సందర్భంగా తిరుపతి పలు ఆలయాల్లో భక్తులు పోటెత్తారని చెప్పొచ్చు. మరోవైపు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని అమ్మవారి దర్శనానికి భారీ స్థాయిలో చేరుకుంటున్నాం. మరోవైపు అమ్మవారి ఆలయంలో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనే దానిపై తెలపడానికి మన ముందు ఆలయ ప్రధాన అర్చకులు బాబుస్వామి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ముఖ్యంగా ఈరోజు ఉగాది పర్వదినం సందర్భంగా ఎటువంటి పంచాంగం శ్రవణం ఉండబోతుంది, అంటే ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు? ఓం శ్రీ పద్మావతి దేవ్యే నమః. ప్రజలందరికీ కూడా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరూ ఆయురారోగ్యాలతో ప్రపంచమంతా కూడా సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు విశేషమైనటువంటి శుభదినంతో అమ్మవారు ఉదయం సుప్రభాత సేవతో మెలకొల్పి అర్చనాది కార్యక్రమం నిర్వర్తించి తదుపరి అమ్మవారికి మొదటి నివేదన అయిన తర్వాత అమ్మవారికి 10 గంటల నుంచి 11 గంటల వరకు కళ్యాణోత్సవం జరుగును. తదుపరి మధ్యాహ్న కాలమున 3 గంటల నుంచి 4 గంటల వరకు అమ్మవారికి కృష్ణస్వామి మంటపంలో తిరుమంజనం వచ్చి తదుపరి సాయంకాలము అమ్మవారికి విశేషమైనటువంటి అలంకారములతో అమ్మవారికి పుష్పపల్లకితో ఊరేగింపు జరుగుతున్నది. ఈ పుష్పపల్లకిలో రకరకాలైనటువంటి పుష్పాలను సమర్పించి అమ్మవారికి పుష్పపల్లకిలో ఉగాది సందర్భంగా ఊరేగింపు జరుగును. తదుపరి రాత్రికి అమ్మవారికి విశేషముగా ఆస్థానము అంటే పంచాంగ శ్రవణం నిర్వర్తించబడుతున్నది. కావున భక్తులందరూ కూడా దానికి తగినటువంటి ఏర్పాట్లు మన తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ప్రజలందరికీ కూడా ప్రసాద వినియోగము, సక్రమైనటువంటి దర్శనానికి అన్ని సదుపాయాలు సమకూర్చినారు. ప్రతి ఒక్కటి కూడా సదుపాయాలు సమకూర్చినారు. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క అమ్మవారిని క్రోధినామ సంవత్సరంలో అమ్మవారిని దర్శించి ప్రజలందరూ కూడా సుఖశాంతిలో ఉండాలని అమ్మవారి ఆశీర్వాదం చెందవలసిందిగా కోరుచున్నాము.
అంటే ప్రధానంగా భక్తులు అంటే ఏదైతే ప్రజలైతే పూర్తిగా ఈరోజు ఉగాది సందర్భంగా పంచాంగమే ముఖ్యంగా నమ్ముతారు. ముఖ్యంగా ఎందుకంటే వాళ్ళ రాశుల ప్రకారం వాళ్ళు ఎలా ఉండబోతాయి అనే దాని మీదే వాళ్ళు ఎక్కువగా తెలుసుకునే ఉంటుంది. ఈరోజు ఎలా ఉండబోతుంది మిగతా వాళ్ళు? అంటే మామూలు రాశులుగా కూడా ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రాశి ప్రకారము ఒక్కొక్క నక్షత్ర ప్రకారము రాశులందరూ సందర్భంగా ఉంటుంది. కానీ దీనిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మనము ఈ చెడు ఉండేవాళ్ళు కానీ మంచి ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని స్వామివారిని దర్శించడేలా ఆ యొక్క చెడును తగ్గించి అంటే మన యొక్క కర్మాన్ని నిర్మూలించుకునేదానికి కర్మ పాపాన్ని తక్కువ చేసుకునేదానికి అమ్మవారిని స్వామివారిని అమ్మవారిని దర్శించడేలా మన యొక్క పాపాన్ని కొంచెమైనా నివృత్తి చేసి మన యొక్క దాన్ని సన్మార్గంలో ప్రవర్తించడం అమ్మవారి ఈ యొక్క దర్శన భాగ్యం కలుగుతుంది. అందుకే ముఖ్యంగా ఉగాది రోజు స్వామివారిని కానీ అమ్మవారిని కానీ ఇక్కడ లేనటువంటి ఏ గుళ్ళో కూడా ఒక పవిత్రమైనటువంటి స్థానాన్ని చూసి అమ్మవారి దర్శన భాగ్యము స్వామివారి ఏ ఊర్లో ఉన్నా కూడా ఇక్కడే కాదు ప్రతి పల్లెటూర్లలో కూడా మన యొక్క రామాలయం కానీ ఆంజనేయ స్వామి కానీ ఏదో ఒక ఆలయం ఉంటుంది. ఆ ఆలయానికి వెళ్ళి ఆ యొక్క దర్శనం చేసుకునేలా ఆ కర్మఫలం నివృత్తి అయ్యి ప్రశాంత జీవితం జరుపుతారు. అంటే ఈ క్రోధినామ సంవత్సరం అంటే ఈసారి ఈ క్రోధినామ సంవత్సరానికి సంబంధించి దీని విశిష్టత ఏమిటి? క్రోధినామ సంవత్సరంలో ముఖ్యంగా ఆ గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా రైతులు శస్యశ్యామగా ఉండునని ఈ క్రోధినామ సంవత్సరంలో మనకు ముఖ్యంగా గుండె అయినటువంటి రైతులు సస్యశ్యామలుగా పంటలు పండి మన యొక్క రైతు వృద్ధి చెందుతుంది. కావున ఆ రైతులు వృద్ధి చెందుతున్నారు కాబట్టి మనమందరూ రైతులు ఎప్పుడైతే వృద్ధి చెందుతారో మన యొక్క దేశం కూడా సుభిక్షంగా ఉంటుంది. కావున ఎటువంటి ఈ దుర్భిక్షం కూడా ఉండదు. ఈ సంవత్సరం సకాలంలో వర్షాలు పడతాయి. సకాలంలో వర్షాలు పడి అందరూ సౌభాగ్యంగా ఉంటారు. శుభం. ఇదే కాకుండా మా ఆలయ అధికారులు ఏదైతే సూపరింటెండెంట్ శేషగిరి గారు ఉన్నారో ఈరోజు అమ్మవారి దర్శనానికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఈరోజు ప్రత్యేక దర్శనాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో రద్దు చేసినట్లయితే ఆయనైతే తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఆయనైతే మన ముందు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? తెలుగు ప్రజానికి మొత్తానికి క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు. అదేవిధంగా వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకొనేసి యాజమాన్యం వారు ఈరోజు బ్రేక్ దర్శనాలు రద్దు చేయడం అయితే జరిగింది. ఎందుకంటే సులభతరమైన దర్శనాన్ని ఎక్కువ మంది భక్తులకి అందించాలనే ఉద్దేశంతో బ్రేక్ అయితే మధ్యాహ్నం కుంకుమార్చన సేవ ఇవి కూడా రద్దు చేయడం జరిగింది. ఎక్కువ సులభతరమైన దర్శనం ఎక్కువ మందికి ఇప్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోబడింది మేనేజ్మెంట్ వారి ద్వారా. ఈరోజు ఏమన్నా ప్రత్యేక వాహన సేవలు ఏమన్నా నిర్వహించబోతున్నారు? ఈరోజు ప్రత్యేకమైనటువంటి వాహన సేవలు అంటూ ఏమీ ఉండవు. పంచాంగ శ్రవణం మాత్రం రాత్రి 8 గంటల తర్వాత సాయంకాలం 8 గంటలకి పంచాంగ శ్రవణం, పుష్ప పల్లకి సేవ 6 గంటలకు మాత్రం ఉంటుంది. తదనంతరం మనకి పంచాంగ శ్రవణం ఉంటుంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఏదైతే తిరుమల శ్రీవారి ఆలయంలో కూడా ఈరోజు పంచాంగ శ్రవణం అయితే నిర్వహించబోతున్నారు. మరోవైపు అమ్మవారి పద్మావతి అమ్మవారి ఆలయంలో కూడా రాత్రి 8 గంటలకైతే పంచాంగ శ్రవణం అయితే నిర్వహించినట్లయితే ఇప్పటికే ఆలయ అర్చకులు అయితే తెలుపుతున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ సునీల్.